ఈరోజు చాలామంది పిల్లలు లేదా యవనస్తులు ఇతరులు తమ వైపు చూడాలని, అంటే ఇతరుల దృష్టిని తమ వైపు మళ్లించుకోవడానికి చాలా చెడ్డ పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇతరులు తమ వైపు చూడాలని, ఇతరుల దృష్టిని తమ వైపు ఆకర్షింపజేసుకోవడానికి చాలా పొరపాట్లు చేస్తుంటారు, చాలా తప్పులు చేసేస్తుంటారు. ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కొన్నిసార్లు చాలామంది ప్యాంట్లు చించేసుకొని, చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతుంటారు యవనస్తులు. డబ్బులు ఇచ్చి మరి చినిగిపోయిన ప్యాంట్లు తెచ్చి ఎందుకు వేసుకుంటున్నారంటే అందరిలాగా ఉండకూడదు, ఇతరులు తమ వైపు చూడాలి, ఇతరుల దృష్టిని తమ వైపు ఆకర్షించాలంటే అందరు వేసుకున్నట్టుగా బట్టలు వేసుకుంటే బాగోదని డబ్బులు ఇచ్చి మరి చింపిన బట్టలు వేసుకొని, చినిగిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. అందరిలాగా ఉండకూడదు. మన హెయిర్ స్టైల్ ఎలాగ ఉండాలి? ఒక పిచ్చికి గూడులాగా తయారు చేసుకోవాలి హెయిర్ స్టైల్. ఒక పిచ్చికి గూడులాగా తయారు చేసుకుంటే అందరూ చూస్తారు. మధ్య మధ్యలో దానికి గీతలు, ఆ గీతల్లో మంచి కలర్స్ చూసారా? ఇక మరికొన్ని చెప్పకూడనటువంటి ఎన్నో పనులు ఈరోజు యవ్వనస్తులు. దేవుని వైపు ఆకర్షించబడాలని ఆలోచన లేదు ఈరోజు యవ్వనస్తులకి. మేము దేవుని వైపు ఆకర్షించబడాలి, దేవుడు మా వైపు చూసే విధంగా మా జీవితాలు ఉండాలి, దేవుడు మా వైపు చూసే విధంగా మా మాటలు ఉండాలి, దేవుడు మా వైపు చూసే విధంగా మా బ్రతుకులు ఉండాలని ఈరోజు యవనస్తులైన వారు అనుకోకపోవడం చాలా విచారకరమైన విషయం. ఎవరో చూడాలని, ఎవరో దృష్టిని ఆకర్షించడానికి నానా విధాలమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. కానీ ఏ యవనస్తుడు, ఏ యవనస్తురాలైనా సరే దేవుడు మా వైపు చూడాలన్నటువంటి ఆలోచనతో ఎవరున్నారు చెప్పండి? దేవుడు మన వైపు ఎప్పుడు చూస్తాడు? ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయనకి ఇష్టమైనది మనం జరిగిస్తున్నప్పుడు, ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తున్నప్పుడు, ఆయన మాటకు మనం లోబడి బ్రతుకుతున్నప్పుడు, ఆయన అంటే భయము, భక్తి, విధేయత కలిగి మనం జీవిస్తున్నప్పుడు, అప్పుడు కదా దేవుడు మనల్ని చూస్తాడు. ఆయనను తెలుసుకోవాలని, ఆయన వెతికే వారి కోసం ఆయన చూస్తున్నాడు. అలాంటి వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన ఎదుట దీనులై నలిగిన హృదయము గలవారై ఆయన మాట వినుగుతూ వణుకుతూ ఎవరైతే ఉన్నారో వారి మీద ఆయన దృష్టిని ఉంచుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి మన మీద ఉండాలని మనం కోరుకోవటం మంచిదా? ఇతరుల దృష్టి మన మీద ఉండాలని కోరుకోవటం మంచిదా చెప్పండి? దేవుని దృష్టి మన మీద ఉండాలి. దేవుడు మనల్ని చూడాలి, దేవుడు మనల్ని చూడాలని మనం కోరుకోవాలి.